అందరికీ నమస్కారం అండి. విమానం గాల్లోకి లేచింది. అది చిన్న పిట్టలా మారి పూర్తిగా కనుమరుగయ్యే వరకు గాల్లోకి చేతులు ఊపుతూనే ఉంది విజయ. ఆమె చెంపల నిండా ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆమె కడుపులో మెలితిప్పినట్లు ఏదో వెర్రి బాధ. విక్రమ్ వెళ్లి చాలాసేపైంది విజయ. తన కళ్లల్లో కన్నీళ్లు ఆమెకు కనిపించకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు సుధాకర్. అవును, విక్కీ వెళ్ళిపోయాడు. మనల్ని వదిలి దూరంగా అమెరికా వెళ్ళిపోయాడండి. అతని రెండు చేతులు గట్టిగా పట్టుకుని బావురుమంది విజయ. విజయ, ఏమిటి మరీ చిన్నపిల్లలాగా? ఎంఎస్ చదవడం కోసం వాడు అమెరికా వెళ్ళాడు, అంతేగా? అయినా వాడు అమెరికా వెళ్ళి పెద్ద చదువులు చదవాలన్నది నీ కోరికే కదా. ఏవండి, నా కోరిక నన్నింతగా బాధ పెడుతుందని కాని, నా స్వప్నాలు నిజమవుతూ నాకింత గుండెకోత కలిగిస్తాయని కాని నేనస్సలు ఎప్పుడూ ఊహించలేకపోయాను. నా లోకమే విక్రమ్. ఇప్పుడు వాడు అమెరికాలో, నేను ఇక్కడ. దుఃఖంలో గొంతు పూడుకుపోయింది విజయకి. ఆమె భుజం చుట్టూ చేయి వేసి, విజయ, ప్లీజ్ ఇక ఏడవకు. అయినా ఎన్ని రోజులని? ఎంఎస్ పూర్తి కాగానే వాడే ఇండియాకి వెనక్కొచ్చేస్తాడు. పద ఇంటికి వెళదాం. కారు వైపుగా కదిలాడు సుధాకర్. కారులో ఇంటికి వెళుతూ ఉంటే విక్రమ్తో తాను అల్లుకున్న అందమైన ప్రపంచం విజయ కళ్ల ముందు కదలాడింది. విక్రమ్, టైం అయిపోతోంది, త్వరగా కాని. ఇదిగో టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్. ఈ చిన్న బాక్స్లో డ్రై ఫ్రూట్స్ పెట్టాను. ఎవరికీ పెట్టకుండా నువ్వే తినాలి, సరేనా? ఏంటి, వింటున్నావా? ఈ ప్లాస్టిక్ బాక్స్లో యాపిల్ కట్ చేసి పెట్టాను. ఇంటర్వెల్లో తినే, లేకపోతే మరీ నల్లగా అయిపోతావు. అబ్బా అమ్మా, అన్నిసార్లు చెప్పకు. నేనన్నీ తింటాన్లే. విక్రమ్ పాలు తాగుతూ అన్నాడు. పద పద, సందు మొదట్లోకి బస్సు వచ్చేసుంటుంది, హడావిడిగా అంది. అమ్మా, నువ్వు బస్సు దాకా రాకమ్మా. నా బ్యాగు, లంచ్ బాక్స్ మోసుకుని నువ్వు వస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు. నేను వెళ్తానులే. చాలే, వాళ్ళేదో అన్నారని నువ్వు ఊరికే ఫీల్ అవ్వకు. అయినా ఈ స్కూల్ బ్యాగ్ ఎంత బరువుగా ఉందో చూడు. నడు, ఓ పక్క టైం అయిపోతోంది అంటూ చీర కుచ్చిళ్ళు పైపైన సవరించుకుని బ్యాగు, బుట్టా తీసుకుని లిఫ్ట్ దగ్గరకొచ్చింది. అప్పుడే వాకింగ్ పూర్తి చేసుకుని పైకొస్తున్న సుధాకర్. విజయ, నువ్వింటికి వెళ్ళు. నేను వాణ్ణి బస్ ఎక్కించి వస్తాను. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు అన్నాడు. వద్దులేండి, నడిచి నడిచి అలసిపోయి ఉంటారు. కానీ మీకోసమని గిన్నెలో కాఫీ కలిపి పెట్టాను, రెడీగా. కొద్దిగా వెచ్చపెట్టుకుని తాగేయండి. నేను విక్కీని బస్ ఎక్కించి క్షణంలో వచ్చేస్తాను. ఎంత చెప్పినా నీ మాట నీదే కదా. సుధాకర్ విజయ్ వంక చూస్తూ నవ్వుతూ అన్నాడు. నాన్నా, బాయ్. విక్రమ్ హుషారుగా చేయి ఊపుతూ అన్నాడు. బాయ్. సుధాకర్ లిఫ్ట్ డోర్ దగ్గరగా వేస్తూ అన్నాడు. ఏమండి, వచ్చే నెల ఇంటి అద్దె ఇవ్వకండి. మనం అడ్వాన్స్ అడ్జస్ట్ చేసేద్దాం. కాఫీ తాగుతూ అంది విజయ. ఎందుకు? సుధాకర్ ఆశ్చర్యంగా అడిగాడు, పేపర్ పక్కన పెట్టి. మనం ఇల్లు మారుతున్నాం కాబట్టి, నిదానంగా అంది. ఆమె మాటలకు అద్దిరిపడుతూ, ఏమైంది? ఈ ఇల్లు బాగానే ఉందిగా అన్నాడు. ఆ, బాగానే ఉంది. కానీ పాపం విక్కీ తెల్లారగట్టి ఐఐటి కోచింగ్ క్లాసెస్కి వెళ్ళి రావడం ఇబ్బంది అవుతోంది కదా. ఫ్లాట్లో ఉన్న పిల్లలతో కలిసి ఆటోలో వెళ్తున్నాడు కదా. ఇంకా ఏమిటి నీ ప్రాబ్లం? చిరాగ్గా అన్నాడు. అందరి పిల్లలతో నా పిల్లాణ్ణి కలపకండి. వాడు జెమ్, గర్వంగా అంది. నువ్వు మరీ అతిగా ఊహించుకుంటున్నావు విజయ. సొంత ఫ్లాట్ కొనుక్కుని కూడా విక్రమ్ స్కూల్ దగ్గరని ఇక్కడ అద్దె ఇల్లు తీసుకుని ఉంటున్నావు. ఇప్పుడు కాలేజీకి దగ్గరని ఇంకో చోటుకి మారాలంటే ఎలా? ఏముంది, ఇంకో అద్దె ఇంట్లోకి మారుతాం, అంతే, సింపుల్గా అంది. విజయ, నీకు మరీ అంత మొండితనం పనికిరాదు, విసుగ్గా అన్నాడు. ఏవండి, విక్కీకి చిన్న ఇబ్బంది కలిగినా అది నేను భరించలేను. ఆ విషయం మీకు బాగా తెలుసు. విజయ కొడుకు విషయంలో కనుక పట్టుదల పట్టిందంటే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అది సాధించుకునే వరకు ఇక వదిలిపెట్టదు. అది సుధాకర్కి చాలాసార్లు అనుభవమయ్యింది. కాబట్టి అతను ఇంకేమీ తర్కించలేదు. కొత్త ఇల్లు ఎక్కడ వెతకాలా అన్న ఆలోచనలో పడ్డాడు. విక్రమ్కు ఇంటర్లో స్టేట్ 5వ ర్యాంక్ వచ్చింది. విజయ ఆ ఆనందాన్ని అందరితో పంచుకుని తుళ్ళి తుళ్ళి పడింది సంతోషంతో. యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో చేరారు విక్రమ్. ఏవండి, 4 ఏళ్లు ఎంత వేగంగా గడిచాయో కదా. అప్పుడే ఈ ఏడాదితో విక్రమ్ బీటెక్ అయిపోతుంది. బెడ్రూమ్లో ఎగ్జామ్స్కి చదువుకుంటున్న విక్రమ్కి ఫ్రూట్ జ్యూస్ కలిపిచ్చి హాల్లో ఉన్న సుధాకర్ పక్కకొచ్చి కూర్చుంటూ అంది విజయ. అవును అన్నట్లుగా తల ఊపుతూ ఆమె వంక పరిశీలనగా చూశాడు. ఏంటి మరీ అలా చూస్తున్నారు?
నవ్వుతూ తల తిప్పుకుంది. విజయ, ఒక్కసారి అద్దంలో నీ ముఖం చూసుకో. కంటి చుట్టూ నల్లటి వలయాలొచ్చి కొద్దిగా చిక్కినట్లుగా కనిపిస్తున్నావు. 40 దాటుతున్నావు కదా. ఎందుకైనా మంచిది, ఒకసారి డాక్టర్కి చూపించి అన్ని టెస్టులు చేయిద్దాం అన్నాడు ఆమెను తన వైపు తిప్పుకుంటూ. నా ముఖం, నేను గుండ్రాయిలా బాగానే ఉన్నాను గాని. ఏమండి, ముందు సంగతి తెలుసండి. విక్కీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్టు ఎక్కడ చేయిద్దాం? కొంచెం పెద్ద కంపెనీ అయితే వాడికి ముందు ముందు మంచి ఎక్స్పోజర్ ఉంటుంది కదా అంది. ఆమె వంక జాలిగా చూశాడు సుధాకర్. విజయ, ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలే సర్వస్వం. అది నేను కాదనను. కాని నువ్వు విక్రమే నీ లోకంగా బ్రతుకుతూ నీ కోసం ఇంకో అందమైన ప్రపంచం ఉందన్న వాస్తవాన్ని మర్చిపోతున్నావు. అది నేను ఇన్నేళ్లుగా గుర్తు చేస్తున్నా నువ్వు నిజంలోకి రాకుండా భ్రమల్లో తేలిపోతున్నావు. విక్రమ్ ఇప్పుడు రెక్కలొచ్చిన పక్షి. త్వరలోనే వాడు తన గూడు వెతుక్కుంటూ ఎగిరిపోతాడు. వాడి ప్రపంచాన్ని అన్వేషిస్తూ వాడు మనల్ని వదిలి చాలా దూరం వెళ్ళిపోతాడు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి నీ ప్రపంచాన్ని కనుక నువ్వు సృష్టించుకోలేకపోతే నువ్వేమైపోతావో ఊహించుకోవడానికే నాకు చాలా భయంగా ఉంది. ఆఖరి మాటలకు గొంతు వణికింది. అబ్బా, మీరు మరీను ఏదో ఊహల్లో బ్రతుకుతున్నాను అంటూ అంటూ నన్నంటారు. కానీ నిజానికి మీరే అతిగా ఆలోచిస్తున్నారు. అయినా నాకేమిటండి, నేను మహారాణిని. నన్ను దేవతల గుండెల్లో పెట్టుకుని అపురూపంగా చూసుకునే దేవుడిలాంటి మీరున్నారు. అమ్మా అంటూ అనుక్షణం నా వెనకాలే తిరుగుతూ నన్నే గుండెకాయలా చేసుకున్న కొండంత నా కొడుకున్నాడు. నాకు దేవుడిచ్చిన అద్భుతమైన వరాలు మీరు. నాకింతకన్నా ఇంకేం కావాలి? నేను ఇంకేం ప్రపంచాలు గెలవాలి? సుధాకర్ గుండె మీద తలవాల్చి అంది విజయ. పిచ్చి విజయ, ఆర్ధంగా అన్నాడతను ఆమెను దగ్గరగా తీసుకుంటూ. విజయ, విక్రమ్ అమెరికా వెళ్లాలంటే మనం 20 లక్షలు పైగానే పెట్టాలి. అది పెద్ద సమస్య కాదు. కానీ ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. అందుకే విక్రమ్ని ఇండియాలోనే ఎక్కడైనా ఐఐటీలో ఎంటెక్ చేయిస్తేనే బావుంటుంది. వాడు కూడా అదే బెటర్ అంటున్నాడు. సుధాకర్ మాటలకు తల అడ్డంగా ఊపుతూ, విక్రమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా వెళ్లి తీరాల్సిందే. అక్కడ ఎంఎస్ చేయాల్సిందే విజయ పట్టుదలగా అంది. అమ్మా, నాన్న ఆరోగ్యం బాగాలేదు. షుగర్ అటాక్ అయ్యింది. ఇన్సులిన్ స్టార్ట్ చేశారు. విక్రమ్ ఇంకా ఏదో చెప్పబోయాడు. అతన్ని కట్ చేస్తూ, విక్కీ, నీకేం తెలీదు. ఏమండి, ఏది ఏమైనా విక్రమ్ అమెరికా వెళ్లి తీరాలి. పై చదువులు చదివి ప్రయోజకుడు అవ్వాలి. అంతే దృఢంగా అంది. ఇంకో ఏడాది ఆగి కనుక వెళితే అప్పుడు ఇక జాబ్స్కి ఏ ప్రాబ్లం ఉండదేమో. అమ్మా, నిజం చెప్పాలంటే నిన్ను నాన్నని వదిలి నేను అంత దూరం వెళ్ళనేమో అనిపిస్తోంది. విక్రమ్ గొంతులో కాస్తంత దైన్యం ధ్వనించింది. విక్కీ, ఊరుకో. ముందు అందరికీ అలాగే అనిపిస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ అదే అలవాటైపోతుంది. అక్కడ నీకు కూడా అలాగే ఇక్కడ నాకు కూడా. కన్నీటి తెర కంట్లో తళుక్కుమని మెరుస్తూ ఉండగా డగ్గుత్తిగా అంది విజయ. అమ్మా, అప్రయత్నంగా విక్రమ్ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఆ రోజు మొదలైన కన్నీళ్లు ఇంకా ధారగానే కారుతూనే ఉన్నాయి. ఇటు భారతదేశంలో ఉన్న విజయ కళ్లల్లో నుంచి, అటు అమెరికా చేరిన విక్రమ్ కళ్లల్లో నుంచి. ఏమిటి విజయ, రోజు రోజుకి అలా సన్నగా పుల్లలా అయిపోతున్నావు. మరి ఇంత బెంగ పెట్టుకుంటే ఎలా? కొంచెం కోపంగా అన్నాడు సుధాకర్. విక్రమ్ లేని లైఫ్కి అడ్జస్ట్ కావడం కొంచెం కష్టంగా ఉందండి. బేలగా తల ఉంచుకుని అంది. మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. ఇదిగో ఇలా చూడు. తన భవిష్యత్తును వెతుక్కుంటూ రోజుకి ఎన్నో వేల మంది విద్యార్థులు అమెరికా వెళ్ళిపోతున్నారు. మరి అందరు తల్లిదండ్రులు నీలాగే తిండి మానేస్తున్నారా? ఇలా పేషెంట్ లాగా అయిపోతున్నారా చెప్పు? మార్ధవంగా అన్నాడు. ఏమండి, విక్రమ్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేదాన్ని. అలాంటిది ఇన్ని రోజులు ఎలా ఉన్నానో, ఇంకా ఎన్ని రోజులు గడపాలో తలుచుకోవడానికే భయంగా ఉంది. చాలా పిచ్చి పిచ్చి కలలొస్తున్నాయి. మొన్న రాత్రి కడుపు నొప్పిగా ఉందని ఫోన్ చేశాడు. అయ్యో విక్కీ, నొప్పిగా ఉందా అని అడగడానికి అక్కడ వాడి దగ్గర ఎవరుంటారు చెప్పండి? కంగారు పడకు, తగ్గిపోతుందిలే. కాస్త వాము కాటు నీళ్లు కలిపిస్తాను, తాగితే నొప్పిపోతుంది అంటూ వాడి వీపు రాస్తూ భరోసా ఎవరిస్తారు చెప్పండి? దిగులుగా అంది. నిజం చెప్పు, అసలు నీ దిగులంతా వాడి మీద, నా ఆరోగ్యం మీద? నా ఆరోగ్యం మీద. విజయ, ఏమిటి అర్థం లేని వెర్రితనం? నన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు మీ అమ్మా నాన్నలకి వదిలిపెట్టి ఈ ఇంటికి రాలేదా? ఆ పల్లెటూరులో మా అమ్మా నాన్నల్ని వదిలేసి
విక్రమ్ చదువు కోసమని మనం పట్నం చేరలేదా? ఇలాగే ఇప్పుడు విక్రమ్ కూడా. అర్థం చేసుకో అనునయంగా అన్నాడు సుధాకర్. ఏమండి, మన సిటీ కాపురానికి వెళ్లే రోజు నీ కొడుకు చదువు కోసం నా కొడుకును విడదీస్తున్నాం అంటూ మీ అమ్మగారు వలవలా ఏడ్చారు. అప్పుడు ఆవిడ మరీ ఎందుకంత బాధపడుతున్నారో అని అనుకున్నాను. కాని ఇప్పుడు నేనా బాధను అనుభవిస్తూ ఉంటే అదెంత భయంకరమైన నరకమో నాకు తెలిసొస్తోంది. ఏమండి, ఊరెళ్ళి ఒక్కసారి అత్తయ్యని మావయ్యని చూసొద్దాం. రేపు ట్రైన్ టికెట్స్ తీసుకురండి. కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటూ అంది. నీకు కొంచెం వాతావరణం మార్పు కావాలి. అదే బెటర్. వెళ్ళొద్దాంలే. ఊళ్ళో ఉన్న 10 రోజులు సందడిగా గడిచిపోయాయి. సుధాకర్ తన వాళ్లతో హాయిగా గడిపాడు. విజయ కొద్దిగా రిలాక్స్ అయ్యింది. బయలుదేరే ముందు రోజు, అత్తయ్య, మాకేమీ తోచడం లేదు. మీరు మాతో వచ్చేయండి. అక్కడ అందరం కలిసే ఉందాం అర్థింపుగా అడిగింది అత్తగారిని. ఆవిడ నవ్వి, విజయ, పోను పోను మాకులాగే మీకు నెమ్మదిగా అలవాటైపోతుంది. నువ్వు ఊరికే కంగారు పడిపోయి సుధాకర్ను హైరానా పెట్టేకు. అయినా ఎప్పటికైనా మీరే ఇక్కడికి వెనక్కి తిరిగి రావాలి. మీ ఇల్లు పొలాలు అన్నీ చూసుకోవడానికి శ్లేషగా అందావిడ. విజయ ఏమీ మాట్లాడలేకపోయింది. ఒక వారం రోజులు గడిచాక ఏమీ తోచక సాయంత్రం వేళ పక్క ఫ్లాట్లోకి వెళ్ళింది. రా విజయ, తార సాదరంగా ఆహ్వానించిన ఆమె ముఖంలో కొద్దిగా అనీజీనెస్. మీరెళ్ళి లోపల చదువుకోండి అంటూ హాల్లో చదువుకుంటున్న పిల్లల్ని లోపలికి పంపింది. విజయ, నువ్వు హాయిగా ఒడ్డెక్కేశావు. కాని నేనింకా ఈ చదువుల సముద్రంలో ఈదుతూనే ఉన్నాను. ఏమిటో అంతా మాయాలోకంలాగా ఉంది. ఎటు వెళ్ళినా చదువు చదువు. ఇదే ఒత్తిడి వాళ్ళని తినేస్తోంది. మనల్ని పిచ్చివాళ్లను చేసేస్తోంది అంటూ సూక్తులు చెబుతూనే తార చదువు గురించి తప్పించి ఇంకా ఏ సబ్జెక్టు గురించి మాట్లాడకపోవడంతో విసుగు పుట్టి విజయ ఇంటికి తిరిగొచ్చేసింది. విజయ, విక్రమ్ ఫోన్ కేక పెట్టాడు సుధాకర్. విక్కీ, ఎలా ఉన్నావు? ఆత్రంగా అంది. విజయ రిసీవర్ గట్టిగా పట్టుకుని, అమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. విక్రమ్ గొంతులో నైరాస్యం. ఏమైంది విక్కీ? ఏమిటి నీ గొంతు అలా ఉంది? ఆదుర్దాగా అడిగింది. అబ్బా, వాడు బాగానే ఉన్నాళ్లే. ఊరికే కంగారు పెట్టేకు పక్కనుంచి అన్నాడు సుధాకర్. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి, ఏమండి, మీరేదో దాస్తున్నారు. నిజం చెప్పండి. అసలు విషయం ఏమిటో నాకు తెలియాలి గట్టిగా అంది. ఏమీ లేదు విజయ. విక్రమ్ లాగా ఎంఎస్ పూర్తి చేసిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. అందరికీ ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉంది. అక్కడున్న కన్సల్టెంటు టెంపరరీ జాబ్స్ చూపిస్తూ 5-6 ఒకే గదిలో కుక్కుతున్నాడు. ఆఖరికి వాడిప్పుడు చేతులెత్తేస్తూ విక్రమ్కి ఉద్యోగం చూపించలేను అంటున్నాడు. ఏవండి, మరిప్పుడు ఎలాగా? అదిగో, అందుకే నువ్విలా ఢీలా పడిపోతావనే వాడు నీకీ విషయం చెప్పొద్దన్నాడు. కొంచెం ఓపిక పడితే పరిస్థితులు చక్కబడతాయి. సుధాకర్ ఆలోచిస్తున్నాడు. తారా, విక్రమ్కి మంచి ఉద్యోగం వచ్చింది. స్వీట్ బాక్సు ఆమె చేతికిచ్చి ఆనందంగా అంది విజయ. కంగ్రాచ్యులేషన్స్. విక్రమ్కి నా అభినందనలు అందజేయి విజయ. ఏమీ అనుకోకు. నేను మా వాణ్ణి మ్యాథ్స్ ట్యూషన్స్కి తీసుకువెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మళ్ళీ కలుస్తాను. ఉంటానే, బాయ్ అంటూ తార గబగబా వెళ్ళిపోయింది. ఆమె వెళుతున్న వంకే చూస్తున్న విజయకు 10 ఏళ్ల క్రితం తన ప్రతిబింబం తారలో మళ్లీ కనిపించింది. తరచి చూస్తే చుట్టుపక్కల ప్రతి ఇంట్లో తన ప్రతిబింబాలే తిరుగాడుతున్నట్లుగా అనిపిస్తున్నాయి ఆమెకు. ఇంతా చేసి తానేం సాధించింది? పిల్లాణ్ణి మంచి మార్కులు వచ్చేలా చదివించి అమెరికా పంపించింది. అంతే. ఇందులో తన గొప్పేమిటి? మిగతా వాళ్ల తక్కువేమిటి? విక్రమ్ చదువు కోసం ఎంత ఫోలిష్గా తన జీవితంలో ఎన్నెన్నో చిన్న చిన్న ఆనందాల్ని సైతం త్యాగం చేసింది. ఎంతో మంది ఆత్మీయుల్ని దూరం చేసుకుంది. పూర్తిగా జీవితాన్నే వృధా చేసుకుంది. అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభం? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఉంది తన స్థితి. అయ్యో, మీరు నాకులాగా రోబోట్లా అవ్వకండి. జీవితంలోని చిన్న చిన్న ఆనందాల్ని మిస్ చేసుకోకండి. అందమైన అనుభూతులతో జీవితాన్ని గడపండి అని చెప్తూ ఉంటే, చాలేవమ్మా, నువ్వు చేసిందొకటి, నీతులు చెప్పేదొకటి అంటూ హేళన చేస్తున్నారు. విజయకి తల పగిలిపోతున్నట్లుగా అనిపించింది. ఏవండి, విక్రమ్ వెళ్లి 4 ఏళ్లు దాటుతోంది. ఇక్కడ మనం ఒంటరిగా అనారోగ్యంతో పోరాడుతూ, అక్కడ వాడు డాలర్ల వేటలో పడరాని పాట్లు పడుతూ. ఎందుకొచ్చిన తిప్పలివి? రాత్రిళ్ళు నిద్ర పట్టక ఇద్దరం పక్క మీద ఊరికే దొర్లడాలు. తెల్లవారి
అందరి ముందు మా అబ్బాయికి అమెరికాలో పెద్ద ఉద్యోగం, లక్షల్లో జీతం వస్తుంది అంటూ లేనిపోని గొప్పలు. ఎందుకండి ఈ బ్రతుకులు? ఎవరి కోసం ఈ ఆత్మవంచనలు? ఆవేదనగా అంది. విజయ, ఏమైంది? ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ అన్నాడు సుధాకర్. ఏమో, నాకు తెలియడం లేదు, కాని మనస్సంతా ఏదో తెలియని ఆందోళన. మీకు ఒంట్లో బాగాలేనప్పటి నుంచి నాకు చాలా భయం పట్టుకుంది. ఏమండి, వెంటనే విక్రమ్ని వచ్చేయమనండి ప్లీజ్, బేలగా అంది విజయ. విజయ, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నమ్మలేకపోతున్నాను, ఆశ్చర్యంగా అన్నాడు సుధాకర్. కాని ఇప్పుడు వాడు అక్కడ లైఫ్కి అలవాటు పడి అమెరికా వదిలి రానంటాడేమో అన్న అపనమ్మకం పట్టుకుంది నాకు. మీరే ఎలాగైనా ఒప్పించాలి వాణ్ణి. విజయ, సీరియస్గా అంటున్నావా? నిజంగానే అంటున్నానండి. రోజు రోజుకి వాడి మీద దిగులు ఎక్కువవుతోంది. అలాగే అంటూ విక్రమ్కి ఫోన్ కలిపి సుధాకర్, హాయ్ విక్కీ అన్నాడు. నాన్న, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నాన్న, ఈ సిటీ, ఈ జాబ్ బాగానే ఉన్నాయి. కానీ ఏదన్నా సాధించాలని, బాగా గొప్పగా బ్రతకాలని అనిపించడం లేదు నాన్న. అనుక్షణం మన ఊరు, మా ఫ్రెండ్సు, మీరే గుర్తుకొస్తున్నారు. ఎందుకని అలా? ఇన్నేళ్లుగా చేస్తున్న ఉద్యోగం నుంచి హఠాత్తుగా గెంటేసేటప్పటికి చాలా డిప్రెస్ అయ్యాను నాన్న. కానీ విక్రమ్, ప్రస్తుతం ఇండియాలో కూడా సాఫ్ట్వేర్ పరిస్థితి అలాగే ఉంది. మేబీ కాదనను, కానీ మన ఇండియాలో నన్ను జాబ్లో నుంచి తీసేయడానికి, అమెరికాలో జాబ్ పోవడానికి చాలా తేడా ఉంది. పక్కింటి వాడితో విరోధానికి పొరుగు దేశం వాళ్లతో విరోధంలో తేడా ఉన్నట్లుగా. పొరుగువాడు దండెత్తితే మనమందరం, మనలో ఎన్ని గొడవలున్నా అందరూ ఒక్కసారిగా ఒక్కటైపోతాం. నాన్న, ఈ నేల నాది కాదు, ఈ మనుష్యులు నా వాళ్ళు కారని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. నా గూడు కాని చోట నేను ఇరకడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎంత మూర్ఖత్వమో చెప్పు. ఈ ఏడాది బట్టి ప్రపంచం మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాల పరిస్థితి అలాగే ఉందిగా విక్రమ్. కావచ్చుగాని మరిన్నాళ్ళు నేను ఇక్కడ ఎందుకంత చాకిరీ చేశాను? ఈ కంపెనీ అభివృద్ధి కోసం ఎందుకింత కష్టపడ్డాను? కేవలం ఈ డాలర్ల కోసమేనా నాన్న? ఏం ఆశించి మీ అందరినీ వదిలి నేనిక్కడికొచ్చాను? నాకు అర్థం కావడం లేదు. నాకైతే చాలా అయోమయంగా అనిపిస్తోంది అన్నాడు విక్రమ్. విక్రమ్, నాకు 20,000 దాకా జీతం వస్తుంది. మనకి సొంత ఫ్లాట్ ఉంది. ఊళ్ళో ఇల్లు, పొలాలు ఉన్నాయి. నీకో 20,000 ఉద్యోగం ఇండియాలో దొరక్కపోదు. ఈ డబ్బంతా ఏం చేసుకుంటాను చెప్పు? ఇంకేమీ ఆలోచించకు, వెంటనే బయలుదేరి ఇండియా వచ్చేసేయ్, సుధాకర్ గబగబా అన్నాడు. లేదు నాన్నా, నేను ఇప్పుడిప్పుడే రాలేను. నాన్న, అమ్మని ఫోన్ దగ్గరికి పిలు అన్నాడు విక్రమ్. విక్రమ్ మాటలకు చలించిపోయింది విజయ. విక్రమ్, వస్తున్న ఏడుపును ఆపుకుంటూ అంది విజయ. అమ్మా, ఎలా ఉన్నావు? అమ్మా అన్న విక్రమ్ పిలుపు ఆమె గుండె లోతుల్లో ఎక్కడో తడి. కొడుకు సాన్నిహిత్యం కోసం ఆరాటం, అతని స్పర్శ కోసం తపన. విక్రమ్, నేనంతా విన్నాను. కాని ఎందుకు అమ్మ దగ్గర నిజాలు దాస్తున్నావు చెప్పు? అమ్మా, అదేమీ లేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు కోరుకున్నట్లు కొద్ది రోజులైతే ఇంకా మంచి జాబ్స్ వచ్చి సెటిల్ అయిపోతాను. డోంట్ వరీ, కంగారుగా అన్నాడు విక్రమ్. విక్రమ్, ఇంకేమీ దాయకు. అయినా నేనొక్క విషయం అడుగుతాను. ఒక్క ముక్కలో జవాబు చెప్పు. నా కోసం తప్పుడు సమాధానం చెప్తే మట్టుకు నన్ను చంపినంత ఒట్టు, సరేనా? ఆవేదన సుళ్ళు తిరిగింది ఆమె కంఠంలో. అమ్మా, ఏమిటా మాటలు? వెలువిల్లాడింది విక్కీ మనసు. నీ ఎదుగుదలకి మా బంధం అడ్డు రాకూడదు. మా పాసం నిన్ను బలవంతంగా వెనక్కి లాగకూడదు. విక్కీ, నాకు నిజం చెప్పు. నీకు అమెరికాలో ఉండాలని ఉందా? ఇండియా తిరిగొచ్చి మాతో ఉండాలని ఉందా? అంది విజయ. అమ్మా, జవాబు చెప్పలేనట్లుగా అన్నాడు. విక్కీ సమాధానం కావాలి, స్థిరంగా అంది. ఒక్క క్షణం మౌనం తర్వాత, ఇక్కడ మనుషులున్నారు, కాని మమతలు లేవు. ఇక్కడ డబ్బుంది, కాని ఆనందం లేదు. ఇక్కడ సుఖం ఉంది, కాని సంతోషం లేదు. ఇక్కడ సౌకర్యాలున్నాయి, కాని చిరునవ్వు లేదు. ఇక్కడ బ్రతుకుంది, కాని జీవితం లేదు. చటుక్కున విజయ కళ్లల్లో నుంచి కన్నీళ్లు జలజలా రాలే. విక్కీ, త్వరగా వచ్చే కన్నా ఈ క్షణం నుంచి నీ రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తాను. వెల్కమ్ టు ఇండియా. విక్రమ్, సుధాకర్ వెనక నుంచి హుషారుగా అన్నాడు విజయని దగ్గరికి తీసుకుంటూ. విమానం భారతదేశపు నేల మీద వాలింది. విక్రమ్ పంజరం విడిన పక్షిలా స్వేచ్ఛగా వాలాడు.
సారే జహాసే అచ్చా అంటూ తన మూలాల్ని వెతుక్కుంటూ తన అస్తిత్వాన్ని చాటుకుంటూ ఆత్మీయత అనురాగాల్ని తహతహగా కోరుకుంటూ. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.